యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. జీవనయానం శీర్షికలో శ్రీ రామ్మోహన్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 78వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ రామ్మోహన్ గారికి స్వాగతం. థ్యాంక్ యూ సార్. అందరికీ వందనాలు, నమస్కారాలు. హ్యూమన్ లైఫ్ ఫ్రమ్ భూమ్ టు టూమ్, ధర్మపథంలో మహనీయ మానవుని మహాజీవన యానము అనే అంబ్రెల్లా శీర్షిక కింద 7 సంవత్సరాలు ఒక యూనిట్గా తీసుకునేసి ఇప్పుడు 49 నుంచి 50-60 ఏట వీఆర్ ఇన్ టు దట్. సో అప్పటికి వీళ్ళు దంపతులు ఇద్దరు వివాహమయ్యి పిల్లలు కూడా ఆల్మోస్ట్ పెద్దవారై చేతికొచ్చిన వాళ్ళు అంటారు, పిల్లలు చేతికొచ్చిండ్రు అనేసి అదొక ఆనందం. జీవితం చాలా విచిత్రమైంది. అంటే మనకి ఎంతో కొంత ఒక తాత్వికతను పెంపొందించుకుంటే తప్ప కొంత మనిషి ఎలా మసలుకుంటాడు టైం టు టైం, అంటే కొంత ఫిలసాఫికల్ అప్రోచ్, కొంత సైకాలజీ, ఈ రెండింటిని ఎంతో కొంత మేళవించుకుంటే తప్ప జీవితంలో మనకు వచ్చే కష్టాలని ఎదుర్కోవడము ఒక్కొక్కసారి కష్టమవుతుంది. కమ్ వాట్ మే ఇంగ్లీష్లో ఫ్రేజ్, ఏది ఏమైనా అగుగాక అనేటువంటి దృఢ నిశ్చయంలో ఉన్నారు. అందరికీ సింపుల్గా అర్థమయ్యేది, అందుబాటులో ఉండేది భగవద్గీత పుస్తకము, శ్లోకాలు, పుస్తకము, తాత్పర్యము, అర్థము. ఇంకా వేదాలు, ఉపనిషత్తులు అంటే అదే పనిగా దాని మీద అభిరుచి, దాన్ని అర్థం చేసుకొని ఆస్వాదించి ఆచరణ చేసే అంత లెవెల్కి పోకపోయినా కూడా అట్లీస్ట్ ప్రోడక్ట్ మాన్యువల్ అంటాం. మనం మార్కెట్లో ఏదైనా వస్తువు కొంటే దాని వెంబడి ఎట్లా యూజ్ చేయాలనేటువంటి ప్రోడక్ట్ మాన్యువల్ ఇస్తారు. మనము సగటు మానవునికి భగవద్గీత మనమంతా బయో ప్రోడక్ట్లము కనుక అది ఒక బయో ప్రోడక్ట్ కింద మనం తీసుకునేసి అది కుదిరినంతలో వీ కెన్ ప్రాక్టీస్ ఇట్. ఉస్మాన్ యూనివర్సిటీ బిగినింగ్లో ఎంట్రన్స్లో ఇంజనీరింగ్ కాలేజ్ పక్కన సురభారతి అని ఒక సంస్కృత సంస్థ ఉంది. వాళ్ళు ఎవ్రీ సెకండ్ సండే సామూహిక పారాయణము భగవద్గీత, ఒక 40-50 మెంబర్స్ ఉంటారు. ఒక సగం మంది ఒక వాక్యము, శ్లోకంలో అర్థవాక్యం వాళ్ళు చదివితే ఇంకొక గ్రూపు 2వ వాక్యం చేస్తుంది. నేను మొన్న మొదటిసారి అట్లా సామూహిక దాంట్లో ఉండడం జరిగింది అక్కడ. అంటే ఆ వైబ్రేషన్స్ చాలా కొంచెం ఆనందదాయకంగా ఉంటాయి. 10 to 1 జరిగిన తర్వాత భోజనం ఒక గ్రూప్ ఉంది ఈ భగవద్గీతకి సంబంధించి. వాడు ఎవ్రీ సండే 4 ప్లేసెస్ ఉన్నాయి. కౌతా ప్రెస్ అనే పద్మనాభంలో ఎప్పటి నుంచో అది ఫేమస్. అలాగే రామ్నగర్లో ఒకటి గీతా సదనం ఉంది. అంజలి టాకీస్ దగ్గర సికింద్రాబాద్లో, ప్లస్ ఇక్కడ ఒక్కొక్క సండే ఒక్కొక్క రోజు జరుగుతుంది. ఇక్కడ ఈ ఏజ్ గ్రూప్లో ఉండే దంపతులు ఎవ్రీ సండే హాలిడే కదా, దే కెన్ గో దేర్ అండ్ పార్టిసిపేట్ ఇన్ దిస్ భాగవత పారాయణం. మంచి వైబ్రేషన్స్. మనము రాత్రి నిద్రపడడానికి సమ్మరు ఎట్లా సమీపించింది, అందరూ ఏసీలు అది వేసుకొని అట్మాస్ఫియర్ కూల్గా ఉండగానే చూసుకుంటారు. ఇది శరీరానికి, బాడీకి. బట్ కేవైసీ అని ఒకటి ఉంది. బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేయాలంటే నో యువర్ కస్టమర్ అని కొన్ని డాక్యుమెంట్స్ ఇవ్వాలి. 2 డాక్యుమెంట్స్కు, అడ్రస్కి. నేను కేవైసీ అంటే కీప్ యువర్ సెల్ఫ్ కూల్. యువర్ సెల్ఫ్ అంటే బాడీ కాదు, కీప్ యువర్ మైండ్ కూల్. కేవైఎంసి, కీప్ యువర్ మైండ్ కూల్. ఆర్ వి ఏబుల్ టు డూ దట్? అది మనం చేయగలుగుతున్నావా? ఒకవేళ చేస్తే ఒక లెంత్లో ఎంత సమయం చేయగలుగుతున్నాం?
ఇవి మనం లెక్కేసుకోం కానీ రోజుకు మనకి ఎన్నిసార్లు కోపం వస్తుంది, వచ్చినప్పుడు కోపము ఎంత కాలము నిలుస్తుంది. ఒక విశ్లేషణ చూసుకుంటే మనం ఈ ప్రపంచంలో డీల్ చేసేది మూడే మూడు ఎంటిటీస్. ఇది గతంలో కూడా మనం అనుకున్న విషయమే. వ్యక్తులు, వస్తువులు, విషయములు. నాకు తెలిసి నాలుగవది లేదు. వేరే వ్యక్తి మీద కోపం వస్తే ఓకే, దట్స్ ఓకే. కానీ ఒక్కొక్కసారి వస్తువు మీద కోపం వస్తుంది. వస్తువు మీద అంటే ఏదన్నా టీవీ సరిగా రిమోట్ సరిగా పని చేయట్లేదు అనుకోండి, 2-3 సార్లు ట్రై చేసి దాన్ని విసిరేస్తాం. అది వస్తువు, పాపం దానికి తెలియదు కదా. అలాగే పెన్ను పడట్లేదు అనుకోండి, 2-3 టైమ్స్ ప్రెస్ చేస్తే కోపంలో విసిరేస్తాం. దానికి ఏం తెలుసు పాపం? అంటే కోపం వస్తువు మీద వచ్చిందా, లేక నిన్ను నీవు కంట్రోల్ చేసుకోలేకుండా అసహనానికి గురయ్యి నీ అసహనాన్ని ఎదుటి వ్యక్తి మీద కానీ, వస్తువు మీద కానీ, లేకపోతే విషయం ఏదైనా చర్చకు వచ్చినప్పుడు విషయం మీద కానీ తీర్చుకుంటున్నావా అనేది పాయింట్. అయితే అసలు విషయం ఏంటంటే, మనం మనుషులమంతా కూడా లింగ భేదం లేకుండా, లింగ వివక్ష లేకుండా నవరసాల్లో అరిషడ్ వర్గాలతో మనం కాపురం చేస్తుంటాం. మనకు పెళ్ళై భర్త భార్య కలిసి కాపురం చేసినా కూడా ఇద్దరికి కూడా సంయుక్తంగా జాయింట్ అండ్ సెవరల్ అనే పదం వాడాము. విడివిడిగా కూడా జాయింట్గా కూడా ఈ అరిషడ్ వర్గాలను మనల్ని వదలవు. దే ఆర్ ఇంటిగ్రల్ పార్ట్ అంటాం ఇంగ్లీష్లో. మనిషి బతికున్నంతసేపు అవి ఉంటాయి. దెన్ నవరసాల్లో ఒకే మూడులో మనం చాలాసేపు ఉండలేము. కోపం వచ్చినా కూడా ఒక 15 నిమిషాలు, అరగంట, అర్ధగంట ఉండదు. ఒకవేళ చాలా విపరీతమైనటువంటి కోపం వస్తే, శోకం వస్తే కూడా మనిషికి మరుపు ఒక వరము, ఫర్గెట్ఫుల్నెస్ అనేది ఒక వరము, అలాగే గుర్తుపెట్టుకోవడం కూడా ఒక వరమే. కానీ ఏది గుర్తుపెట్టుకోవాలి, ఏది మర్చిపోవాలి అనేది కొంతవరకు మన మీద ఆధారపడి ఉన్నా కూడా కాలక్రమంలో కొన్ని మర్చిపోతుంటాం. మన పేరెంట్స్ చనిపోయినప్పుడు ఆ 10 days మనకి 10-12 రోజులు దాసోహం వరకు కార్యక్రమాలు ఉంటాయి కనుక దాంట్లో కొంచెం నిమగ్నమై ఉంటాం. కానీ మనిషికి ఎవరికి వారే మన సమీప ఇంటి కుటుంబ ఇది చనిపోయినా కూడా మనం రాత్రిపూట శవం అక్కడ ఉంటే కూడా మనం పక్కన పడుకుంటుంటాం. ఎందుకంటే నిద్ర లేకుండా ఉండలేం కదా. అంటే ఓ రోజు అతి కష్టం మీద ఉంటే ఉండవచ్చు, అది వేరే సంగతి. అంటే నిద్రపోకుండా మెలకుతో ఉంటే ప్రేమ ఉందని, నిద్రపోతే ప్రేమ లేదు అని కాదు. ప్రేమకు ప్రేమే, దానికి ఇదొక ఆస్పెక్ట్. మనుషులు చనిపోయిన తర్వాత మన సమీప బంధువులు, ఇంటి వాళ్ళైనా కూడా ఒక రకంగా వాడు చనిపోని కిందికే లెక్క. ఎందుకంటే మనము బతికున్నంతసేపు వాళ్ళు మన మెదడులోనే ఉంటారు. కెమెరా అనేది మనిషి కనుక్కున్నారు. మన మెమరీ అనేటువంటి కెమెరా భగవంతుడు మనకిచ్చింది. భగవంతుడు అనండి, ప్రకృతి అనండి, ఆల్ ద సేమ్, అది మనకిచ్చింది. ప్రపంచంలో ఏది తయారైనా కూడా అది ప్రకృతిలో ఉన్న దాని యొక్క రెప్లికా, ఒక చిన్న అంశమే దానికి రెప్లికా అంటాం మనము. అంటే దాని కాపీయే, అంతకుమించి ఏమి లేదు. ఈ అవగాహన ఉండాలి. దెన్ సగటు మనిషి, యావరేజ్ మనిషి మనం చేసేది పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ అనే కాలమానంలో చెప్పినట్టుగా మనం పుడుతున్నాము, జీవిస్తున్నాము, మరణిస్తున్నాము. కొంత పునరుత్పత్తి అంటే పెళ్లి చేసుకొని పిల్లల్ని కనడము, మనం పోవడము, వాళ్ళు పెద్దగా అవడము, వాళ్ళు కూడా ఇదే పని. మరి ఏమైనా గొప్ప యోగ్దాన్ అంటారు హిందీలో, మనం ఏమైనా కాంట్రిబ్యూట్ చేస్తున్నామా? కాంట్రిబ్యూషన్ టు సెల్ఫ్ అనేది ఉంటుంది బతికినంతసేపు. అదేం గొప్ప విషయం కాదు. ఎవ్రీ హ్యూమన్ బీయింగ్, ఆర్ ఫర్ దట్ మ్యాటర్ ఎవరీ లైఫ్ బీయింగ్ ఈజ్ సెల్ఫిష్. డిఫెన్స్ మెకానిజంలో తనను తను రక్షించుకుంటుంది. ఆ డిఫెన్స్ పేరు మీద ఒక్కొక్కసారి అఫెన్స్ కూడా వెళ్తుంది. దీంట్లో పెద్ద ఇది లేదు. భర్త కింద
ఏమైనా నీవు ఫ్యామిలీకి తోడ్పడుతున్నావా? వ్యక్తిగతంగా వ్యక్తిగతంగా కూడా చాలా మంది వాళ్ళది వాళ్ళు చూసుకోలేకపోతున్నారు. తాగుడుకు బానిసకు అలవాటై ఫ్యామిలీని వదిలేసి పెళ్లి చేసుకుంటారు, ఉంటారు. ఇంట్లో పిల్లలు కూడా వీడొక 3 నెలలు ఎక్కడో ఉంటాడు, మళ్ళీ వస్తాడు. వై ఇట్ ఈస్ హ్యాపెనింగ్ అనే దానికి చాలా వాటికి కారణాలు ఉంటవి. మనకి తెలుసు. తెలిసినా సవరించుకోలేము. కొన్ని కారణాలు తెలీదు. మెనీ పీపుల్ అబ్స్కాండర్స్, ఫుట్‌పాత్ డ్వెల్లర్స్ ఉన్నారు. వాళ్ళకి పాపం ఇల్లుండదు, ఏముండదు. ఫుట్‌పాత్ మీదే ఉంటుంటారు. ఇలా ఒక్కొక్కసారి బుద్ధుడికి 20 ఆయన జాతకం చెప్పిన ప్రకారంగా 20 ఇయర్స్ వరకి బుద్ధునికి వాళ్ళ పేరెంట్స్ వరల్డ్ ఎక్స్‌పోజర్ ఇవ్వలేదు. నేను ఏజ్ అప్రాప్రియేట్ ఎక్స్‌పీరియన్స్ సందర్భంలో ఏజ్‌ని బట్టి, సమాజానికి మీకున్న ఎక్స్‌పోజర్‌ని బట్టి, మీ ఎక్స్‌పీరియన్స్‌ని బట్టి మీ వ్యక్తిత్వం ఉంటుంది అనేసి అదొక అంచనా, అదొక థాట్. సో బుద్ధుడికి 22 ఏట వాడికి ఎక్స్‌పోజర్ ఇవ్వకపోతే ఒకరోజు ఏదో సడెన్‌గా ఆయన వచ్చేసరికి ఇవన్నీ బాధలు ప్రపంచంలో పడుతున్నది. ఇప్పుడు మనం చెప్తున్న ఫుట్‌పాత్ డీలర్స్ కానీ, అప్పట్లో అదో రకంగా. అది చూసి ఆయనకి క్వెషన్ మార్క్. మనకి చాలా మందికి క్వెషన్స్ వేసే తత్వం ఎందుకుంటుందో తెలీదు. నిరంతర ప్రశ్నలే, ప్రశ్నలే ప్రశ్నలు. శరవర్షం అంటాం, బాణాల వర్షము. ఈ ప్రశ్నల పరంపర ఉండాలి మనిషికి. ఆల్వేస్ సమ్ క్వశ్చన్ ఆర్ అదర్, ఒక క్వెస్ట్ ఉండాలి. సమాధానం దొరకచ్చు, దొరకపోవచ్చు. చాలా వాటికి సమాధానంకు దొరకకపోయినా కూడా రికన్సిలేషన్ అంటారు, సంతృప్తి దొరుకుతుంది. ఓ ఇట్లనా, ఓ అది అంతేనా, మనం ఏం చేయలేం కదా. ఇటువంటిది ఏదో కొంత సంతులన, ఒక బ్యాలెన్సింగ్ అనేది వచ్చే అవకాశం. మనం ఈ భార్యాభర్తల సంబంధం పెట్టులో ఉన్నాం కాబట్టి, నేను ఇందాక చెప్పినట్టు ప్రతి సండే భగవద్గీత పారాయణము, సత్కాలక్షేపము ఏదో చేస్తూ, పిల్లలు వాళ్ళంతలో వాళ్ళు ఉంటారు, వీళ్ళంతలో వీళ్ళు ఉంటూ, ఇంకో 4-5 ఇయర్స్లో రిటైర్ అవుతారు కాబట్టి ప్రిపరేటరీ ఫర్ ద రిటైర్మెంట్ దాంట్లో ఉండొచ్చు. కొన్ని చాలా విచిత్రమైనటువంటి విషయాలు. తిరుపతిలో నిన్నో మొన్న ఏదో సంఘటన జరిగింది. ఒక హౌస్ వైఫ్ ఇర్రెస్పాన్సిబిలిటీ, హస్బెండ్ ఇర్రెస్పాన్సిబిలిటీ మూలాన బాధ్యత లేని హస్బెండ్స్ చాలా మంది ఉన్నారు. మనం ఈ పాయింట్ కూడా ఇంతకుముందు చర్చించుకున్నాము. తల్లిదండ్రులు వాళ్ళ అబ్బాయి కనుక బాధ్యత వహించే తత్వం కాదు అని అన్నప్పుడు పట్టి పెళ్లి చేయరు. అలా అని అంటే ఇది చాలా టిపికల్ అండ్ పెక్యూలియర్ క్వశ్చన్. పెళ్లి చేస్తే పిచ్చి కుదురుతుంది అనేటువంటి ఒక సేయింగ్ ఉంది మనకి ఎప్పటిచ్చో. అది పార్ట్లీ కరెక్ట్, పార్ట్లీ నాట్ కరెక్ట్. రాంగ్ అనను, పార్ట్లీ నాట్ కరెక్ట్. పెళ్ళైన తర్వాత సవరింపబడ్డ వాళ్ళు, సవరించుకున్న వాళ్ళు కూడా చాలా కేసెస్ ఉన్నాయి. మనకి పాత రోజుల్లో అర్థాంగి అనే సినిమా వచ్చింది. నాకు ఎప్పుడూ ఆ పాత సినిమాల రెఫరెన్స్ మెదడులో ఉంటుంది. షీ కరెక్ట్స్ హర్ హస్బెండ్, షీ కరెక్ట్స్ హర్ హస్బెండ్. సో అలాంటి భార్యామణులు ఉన్నారు. భర్త ఎక్కడైతే కొంచెం అమాయకుడు కానీ, కొంచెం వీక్ పర్సన్ కానీ అయిన వాడు, మరి వాళ్ళకు జీవితంలో తోడుండాలి కదా. పెళ్లి చేయకపోతే కుదరదు. అలా అని పెళ్లి చేసి ఒక అమ్మాయికి ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి కూడా మనం తీసుకో. సో ఇట్స్ అంటే బిట్వీన్ ద డీప్ సీ అండ్ డెవిల్ అన్నట్టు ఇది కొంచెం క్లిష్టమైనటువంటి సమస్య. చాలా జాగ్రత్తగా పరిష్కరించాలి. కొంతమంది చాలా సెన్సిటివ్ మెంటాలిటీ ఉంటుంది, ఒత్తిడిని తట్టుకోలేరు. మరి మనం ఏం చేయాలి? ప్రీ ప్లానింగ్ లో మనకి ఏ రకమైనటువంటి ఒత్తిడి రాకుండానే ముందు జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక పరమైన ఒత్తిడి కానీ, ఎమోషనల్ పరమైన ఒత్తిడి కానీ. ఎమోషనల్ పరమైన ఒత్తిడి కొంత మన వరకు ఉంటుంది. డబ్బు అనేది బయట నుంచి మనకి రావాలి కదా. అంటే ఉన్న దాంట్లో తీసుకోవడము, సింపుల్ లివింగ్ కి అలవాటు పడడము అనేది అది ఒక మహత్తరమైన విషయం. ఈ రోజుల్లో భోజనానికి పెద్ద సమస్య నాకు కనపట్ల. ఇక్కడ మా ఇంటి దగ్గర ఒక సాయిబాబా టెంపుల్ ఉంటుంది. వాడు ఎవ్రీడే అన్నదానం చేస్తుంటారు. దాతలు ఉన్నారు, అన్నదానం చేస్తుంటారు ఎవ్రీడే. అది కాకుండా ఇందిరమ్మ క్యాంటీన్లని, ఇంకోటి అంతకుముందు అక్షయ పాత్ర, 5 రూపీస్కి 10 రూపీస్ యూ గెట్ ఏం. కానీ ఈ కాలానికి సరి అయినటువంటి వసతి లేకపోతే
ఎండాకాలం ఎండకి, చలికాలం చలికి పాపం బ్లాంకెట్స్ కూడా ఉండవు. ఒకసారి స్వర్గీయ బాలసుబ్రహ్మణ్యం ఆయన పాడుతా తీయ ప్రోగ్రామ్స్ వారు చెప్తా ఉండే, ఆయన చెన్నైలో ఉన్నప్పుడు కళాకారులు కాబట్టి చాలా శాలువాలు వస్తాయి. నాకే చాలా శాలువాలు వస్తుంటాయి. సో నేను అన్నీ ఏం చేసుకుంటా, మనకు ఎట్ ద మోస్ట్ వీ రిక్వైర్ 1 or 2. నేను కూడా చాలా మందికి ఉపయుక్తంగా ఉండేటట్టుకు ఐల్ బి డొనేటింగ్. ఆయన చాలా ఎక్కువ చేసేవారు, చెప్పారు ఆయన ఒకసారి. రాత్రిపూట చెన్నై సిటీలో ఫుట్పాత్ మీద వెళ్తూ ఆయన వెంబడి టీము 1 or 2 పీపుల్స్ అక్కడ పడుకున్న వాళ్ళందరి మీద ఆయన ఇట్లా షాల్వా కప్పుతూ వాళ్ళ చలి నుంచి ప్రొటెక్ట్ చేయడానికి. అంటే జీవితంలో మనకు ఏదైనా ఒకళ్ళకి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మనం అందరి వ్యతలు తీర్చలేము. దట్ ఈస్ ఇంపాసిబుల్ టాస్క్. కానీ మనకు అందుబాటులో ఉన్న వాళ్ళు, మనకు తెలిసిన వాళ్ళకి మనం చేసుకోవడంలో గొప్ప లేదు. మనకు తెలియని వాళ్ళకి మనకు అందుబాటులో ఉండడానికి ఎంతో కొంత మనం చేయగలుగుతున్నమాట. సో ఈ తిరుపతిలో ఈ తల్లి భర్త యొక్క ఇర్రెస్పాన్సిబిలిటీతోని, ఆమె 2 పిల్లలు, ఆమె 2 ఊరేసుకొని ఇట్లా వచ్చారు. వాళ్ళకి ఊరేసి ఈమె కూడా ఊరేసుకుంది. చెర్లపల్లి కూడా లాస్ట్ వీక్ అది ఇది సిమిలర్. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్ డిఫరెంట్. ఇక్కడేమో పిల్లలు 2 ఇంటర్మీడియట్ లెవెల్లో ఉండేవాళ్ళు, కానీ కాజ్ కామన్. 2 తల్లులు కూడా ఏమనుకున్నారంటే, నాతోనే నా పిల్లలు, నేను లేకపోతే వీళ్ళకు వేరే వాళ్ళు సరిగా చూసుకోరు. వాళ్ళ చేతుల్లో వీళ్ళు ఏమైనా ఇబ్బందులకి శిక్షకి గురవుతారేమో అనేసి మేబీ అది కొంచెం అతి ఆలోచన ఉండొచ్చు. మనకు అతివాతము, మితివానము, అతి, మితి, పరిమితి అనేటువంటి పదాలు ఉన్నాయి. బట్ ఇట్స్ ఏ ప్యారలల్, డ్రా ప్యారలల్ అంటాము. 2 చాలా దారుణమైన సంఘటనలు. ఇది ఇట్లా ఉంటే ఎస్టర్డే డే బిఫోర్ ఎస్టర్డే హైదరాబాద్ సిటీలోనే అనుకుంటాను, న్యూ బార్న్ బేబీ, కొత్తగా పుట్టిన పేపీని చెత్తకుండిలో వేశారు. చాలా ఆర్గనైజ్డ్, రిజిస్టర్డ్ అనాథ శరణాలయాలు ఉన్నాయి. ఎక్కడైనా ఇవ్వచ్చు, ఎవరి హెల్ప్ అయినా తీసుకోవచ్చు. అంటే తప్పుడు పనులు చేసి ఒక తప్పు కోసము ఇంకో 10 తప్పులు దాన్ని కవర్ చేసుకోవడానికి ఇంకో 5-6 తప్పులు చేయాల్సిన అవసరం ఉంటుందని అది కూడా ఒక సేయింగ్, సామెత రూపంలో అది ఉంటుంది. నేను ప్రాక్టికల్గా సుమారు గుర్తులేదు, 15-20 ఏళ్ల కింద లక్కడికాపుల్ అని మనకి సిటీలో, లక్కడికాపుల్ అని అప్పట్లో కట్టవంతన ఉండేది, ఇప్పుడు లక్కడి ఏం లేదు, ఇట్స్ ఏ రెగ్యులర్ బ్రిడ్జ్ ఉంది. అందరూ చూస్తుంటే పైనుంచి కిందికి ఏంటి అని నేను పోతే అక్కడ చెత్తకుండిలో బేబీ పడింది. ఇది నిరంతరం జరిగే విషయాలు అప్పుడప్పుడు. ఇది కాకుండా చైల్డ్ ట్రాఫికింగ్, చిన్నపిల్లల్ని ఎత్తుకోవడము, అవయాలను కొంచెం కత్తిరించో తగ్గించో వాళ్ళని భిక్షాటనలో పెట్టడము, బెగ్గింగ్ మాఫియా చాలా ఉందని అంటారు. ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో ఎంతవరకు నిజమో ఎంతవరకు లేదు డిఫరెంట్ క్వశ్చన్. కానీ బెగ్గింగ్ మాఫియా ఒకటైతే, ఈ కూడళ్లలో చిన్న చిన్న వస్తువులు అమ్మేవాళ్ళు ఉంటారు, వాళ్ళ కమిషన్ బేసిస్లో అమ్ముతారు. వాళ్ళు బెగ్గింగ్ చేసేవాళ్ళు ఒక గ్యాంగు, కొంచెం మెరుగైన గ్యాంగు ఏదో పెన్నులు, ఇవి చిన్న చిన్న వస్తువులు, లేకపోతే కారు దురడానికి, కార్ క్లీన్ చేస్తా అని ఆ కార్ డస్టింగ్ క్లాత్ అమ్ముతుంటారు. నాకు ఒకటేం ఆశ్చర్యం అనిపిస్తుందంటే, మనకి అప్పుడప్పుడు భయం అవుతుంది రోడ్డు క్రాస్ చేసేటప్పుడు. కానీ వాళ్ళకి ఎంత ప్రొఫెషనల్ వాళ్ళ యాక్టివిటీ ఉంటే, వాళ్ళు కారు కింద కానీ దేని కింద కానీ పడిన సందర్భాలు ఇక్కడ మనకి పేపర్లో ఐ నెవర్ సీన్ దట్. వాళ్ళు కేర్ఫుల్గా రెడ్ ఎప్పుడు పడుతుంది, మళ్ళీ గ్రీన్ ఎప్పుడు వస్తుంది, వాడు ఎంత టైంలో దే హ్యావ్ టు డూ ఇట్ అనేది. బెగ్గర్స్ కూడా అడిగేటప్పుడు చాలా మర్యాదగా కానీ ఒక దీనావస్థలు అడుగుతారు. ఇంకా వీడు ఈయడం తెలిసిన తర్వాత వాళ్ళ ముఖం తిప్పుకునేసి వాళ్ళ మూడ్ చేంజ్ చేస్తారు, ఇమీడియట్లీ మూడ్ చేంజ్ చేస్తారు. అంటే ఇది ఒక రకమైనటువంటి నటన అంటే నేను నెగిటివ్ దిశలో చెప్పట్లేదు, వాళ్ళ వృత్తి పాపం. సమాజంలో ఎలా ఉండాలంటే ఒక చక్కటి సమాజము, ప్రతి ఒక్కళ్ళకి పని కల్పన ఉండాలి. ఇప్పుడు ఎమెన్రగా పోయి రామ్జీ అనేది దాని పేరు మార్చారు. ఆ టైపులో అంటే ఒక గ్రామ పంచాయతీ కానీ, ఒక వార్డు, మున్సిపల్ కార్పొరేషన్లో అయితే ఒక వార్డు, అదర్వైజ్ గ్రామ పంచాయతీ ఒక యూనిట్గా తీసుకొని, మీకు ఎక్కడ ఉద్యోగం రెగ్యులర్గా లేకపోయి సంపాదన లేకపోతే, మీకు సంపాదన అవసరమైతే మీ నిత్యావసరాల వస్తువులకి మీరు 10 నుంచి 2 గంటలకు పనిచేయండి, రాగానే బ్రేక్ఫాస్ట్, తర్వాత భోజనము, ప్లస్ యూ ఆర్ గివెన్ సమ్ 500 or 1000 rupees, సో సంథింగ్ లైక్ దట్ అనేసి. అంటే అల్టిమేట్గా ఐఆమ్ డ్రైవింగ్ హోమ్ ద పాయింట్ ఏంటంటే, శాంతి ఎక్కువ ఉండాలి, అశాంతి తక్కువ ఉండాలి.
అంటే ఏ ఒక్కడికి కూడా సమాజం పట్ల కానీ ప్రభుత్వం పట్ల కానీ వ్యతిరేకత కానీ అక్కసు కానీ డెవలప్ అయ్యే అవకాశాన్ని రానివ్వకూడదు. అందరూ కూడా ఇదే అందరి యొక్క బాధ్యత. అందరూ అంటే రైట్ ఫ్రమ్ గవర్నమెంట్ మొదలుపెట్టి ఇన్స్టిట్యూషన్స్, సమాజాలు, ఇండివిజువల్స్ వరకు కూడా. సో దిస్ ఈస్ వన్ థింగ్ వాట్ ఐ వాంటెడ్ టు షేర్. మ్యారేజ్ లైఫ్ ఎంత పొడుగు, ఎంత లాంగ్ మ్యారేజ్ లైఫ్ అంటే మనం మామూలుగా సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ అంటాము. మన హెల్త్ మనకు జాగ్రత్తగా కనుక చూసుకుంటే, హెల్త్ బేసిక్గా 2 విషయాల మీద చాలా ఎక్కువ ఆధారపడుతుంటుంది. ఒకటి వాట్ యు ఈట్ అండ్ హౌ డు యు స్లీప్. చాలా మంది వింటుంటారు, అంటే చాలా సర్కిల్స్ లో అట్లా వండుతోని చాలా మంది తల పక్కన తలగడ కింద మొబైల్ పెట్టుకొని పడుకుంటారు. వైబ్రేషన్స్ అవి ఉంటాయి. ఇట్ ఈస్ నాట్ కంఫర్టబుల్. మీరు వేరే రూమ్ లో పెట్టాలి మొబైల్. ఏమైనా అర్జెంట్ కాల్ ఏమైనా వస్తే అక్కడికి పోయి యూ కెన్ అటెండ్ అండ్ అగైన్ కమ్ బ్యాక్. లేదా ఉన్న రూమ్ లో కొంచెం కనీసం ఒక 7-8 ఫీట్ల దూరంలో అయినా కూడా ఇది పెట్టాలి. అండ్ సౌండ్ స్లీప్, గుడ్ ఫుడ్, దిస్ ఈజ్ వన్ థింగ్. ఆ తర్వాత నిరంతరం ఏదో ఒక పాజిటివ్ వర్క్ లో ఎంగేజ్ అయి ఉండాలి. ఏదో ఒక ధనాత్మకమైన, గుణాత్మకమైన ఒక ప్రొడక్టివ్ పనిలో ఉంటే మనకి చెడు ఆలోచనలు బుర్రని ఆక్రమించే అవకాశం ఉండదు. Because the mind is already occupied, there is no space in the minds to entertain any other thought. నేను ఇది కూడా చాలా గమనించి చూశాను. When you are occupied, there is no room for other things at all. సో ఇవన్నీ మనం బుద్ధిని లెవెల్లో మనం ఒక లవలేశమైనా కూడా 0.01% లెవెల్లో కూడా ఆలోచించి చేయగలిగితే కూడా. తర్వాత వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్కి వచ్చినప్పుడు షార్ట్ లో చెప్పాలంటే, ఎవరికి వాళ్ళు ఒక్కళ్ళే. దట్ ఈస్ ఆల్వేస్ దేర్. ఒకళ్ళ పక్కన ఒకళ్ళు నిలబడితే నంబర్ 1 దే ఆర్ 2, నంబర్ 2 దే ఆర్ 11. ఒకటి పక్కన ఒకటేస్తే మనకి 11. ఏకాదశి రుద్రులు అంటే ప్రతి అంకెకి, ప్రతి సంఖ్యకి వీ హావ్ గాట్ సమ్ సిగ్నిఫికెన్స్. ఏదో రకంగా మనము విల్ బి టాకింగ్ అబౌట్ ఇట్. అంకెల ప్రకారంగా చూస్తే 1 ఎవరికి వాళ్ళే, ఇద్దరు కలిపి 2. వీళ్ళిద్దరూ కలిసి కాపురం చేస్తున్నప్పుడు దే క్రియేట్ 3rd and 4th మెంబర్ ఇన్ ద ఫ్యామిలీ. ఒక కొడుకు బిడ్డ, ఇద్దరు బిడ్డలు ఆర్ ఇద్దరు కొడుకులు. నేను 2 దగ్గర స్టాప్ చేస్తున్నాను కాన్షియస్ గా. అంటే మీరు ఆల్రెడీ వీఆర్ నంబర్ 1 పాపులస్ కంట్రీ ఇన్ ద వరల్డ్ ఆఫ్టర్ బీటింగ్ చైనా. 4 అయిపోయింది. 5 పంచప్రాణాలు. ఒకరి పట్ల ఇంకొకరికి పంచప్రాణాలు. 6 ఒకరికి ఒకరు 6వ ప్రాణము, బైహి ప్రాణము. 7 వీళ్ళిద్దరు కలిసి వివాహంలో 7 అడుగులు నడిచారు. అగ్నిచోటి 7 ప్రదక్షిణలు చేశారు. 8వ అంక 8 ఇలా మనం రాసినప్పుడు 2 సున్నాలు అంటే ఈ 2 వైఫ్ అండ్ హస్బెండ్ దే ఆర్ టుగెదర్ ఆల్వేస్ ఇన్ లైఫ్ అండ్ డెత్ అని పేపర్ మీద, డెత్లో కాకపోయినా ఇన్ ద లైఫ్, బతికున్నంత కాలము అవినాభావ సంబంధం, ఇన్సెపరబుల్ రిలేషన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద 8. 9వ అంకె తీసుకోండి, నంబర్ 9. 9ని తిరిగేస్తే 6, 6ని తిరిగేస్తే 9. వైఫ్ అండ్ హస్బెండ్ ఒకరిలో ఒకరు. 6లో 9, 9లో 6లా ఒకరికి ఒకరులా ఉండాలి. సో దిస్ ఈస్ 0 నుంచి 9 వరకు సింగిల్ డిజిట్ లో. 0 అంటే కూడా సర్కిల్, వృత్తము ఆర్ సమస్తం. శూన్యము అనేది తీసుకున్నామనుకో 0కి, సమస్తము అనేసి ఎవ్రీథింగ్ ఇన్ దట్ అనేసి. సో దట్ ఈస్ ద రిలేషన్షిప్ విత్ వైఫ్ అండ్ హస్బెండ్. ఒకళ్ళకి ఒకళ్ళు అంటే ఒకళ్ళ కెపాసిటీ, ఇంకొకళ్ళు దాన్ని కరెక్ట్ గా యూజ్ చేసుకోవాలి. కరెక్ట్ గా యూజ్ చేసుకోవాలంటే మనకి ఉన్న లోపాలు, స్వాట్ అనాలిసిస్ అనేసి
వైఫ్ స్వాట్ అనాలిసిస్ వైఫ్ కు తెలియాలి, హస్బెండ్ కు తెలియాలి. హస్బెండ్ స్వాట్ స్ట్రెంగ్త్, వీక్నెస్, ఆపర్చునిటీ, థ్రెట్. నేను దాన్ని తెలుగు దీంట్లో ఐసే ఆ ఆ బా బా. బాబా అంటే బలము, బలహీనత. ఆ అంటే అవకాశము, అవరోధం. ఇండివిజువల్ గా ఇది ఎవరికి వాళ్ళకే ఉంటాయి. కానీ జాయింట్ గా ఒకళ్ళకి తెలిస్తే ఒకళ్ళకి ఒకళ్ళు రక్షణ కవచము మాదిరిగా ఉండే అవకాశం ఉంటుంది. వైఫ్ అండ్ హస్బెండ్ ఆర్ సప్లిమెంటరీ అండ్ కాంప్లిమెంటరీ టు ఈచ్ అదర్. లెంగ్త్ ఆఫ్ మ్యారీడ్ లైఫ్ టైం పెరిగిన కొద్దీ అనుబంధము, సంబంధము ఇంక కొంచెము గాఢంగా అంటే గాఢంగా డీపర్ అండర్స్టాండింగ్ కి జనరల్ గా స్కోప్ ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది ఇన్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్. లేని చోట ఉండదు, అది వేరే సంగతి. కాలాన్ని బట్టి కొత్త పోకడలు వచ్చినా కూడా ఒక పర్టికులర్ జనరేషన్ లో మ్యారేజ్ చేసుకున్న వాళ్ళకి జీవితాంతము అదే రకమైనటువంటి రిలేషన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మాలాటువంటి ఇప్పుడు 50 years ఆఫ్ మ్యారీడ్ లైఫ్ వీ హ్యావ్ కంప్లీటెడ్. మీ అండ్ మై వైఫ్ హ్యావ్ కంప్లీటెడ్. సో అప్పట్లో పెళ్లి చేసుకున్న వాళ్ళకి ఇంకొక సంగతి ఉంటుంది. ఇప్పుడు ఎవరైతే ఏజ్ మ్యారీడ్ కపుల్ వాళ్ళకి 40-50 వాళ్ళ థింకింగ్, వాళ్ళ వే మేబీ లిటిల్ డిఫరెంట్. ఇప్పుడు మొన్న ఇది లాస్ట్ 4 years మ్యారేజ్ చేసుకున్న కపుల్స్ యొక్క ఇది డిఫరెంట్ ఉండొచ్చు. అంటే తరతరాలుగా మారినప్పుడు జనరేషన్ వైజ్ గా దట్ ఈస్ వన్ థింగ్. ఒక జనరేషన్ లో మనం 3 జనరేషన్లు ఏకకాలంలో ఉంటాయి కాబట్టి ఇంటర్ జనరేషనల్ రిలేషన్షిప్ అనేది ఇంకా చాలా ముఖ్యమైన విషయం. అంటే మనకి తల్లిదండ్రులు ఉంటారు, కింద బిడ్డారుడు, కొడుకు, కోడలు, పైకి కిందికి వారధిలాగా ఉండాలి. అంటే ఒకసారి మనకి పైన 2 జనరేషన్లు కానీ, పైన ఒకటి కింద ఒకటి కానీ, కింద 2 జనరేషన్లు కానీ, ఈ 3 స్థితుల్లో నుంచి మనం ఎదుగుతున్నాం కాబట్టి మెయింటెనెన్స్ ఇంటర్ జనరేషనల్ రిలేషన్షిప్ ఇస్ ఆల్సో ఎన్ ఇంపార్టెంట్ థింగ్ అని చెప్తూ ఐఎమ్ క్లోజింగ్ ఫర్ ద డే. టుమారో అగైన్ వి విల్ మీట్. థ్యాంక్ యూ. నమస్తే. గుడ్ డే. డన్ సార్. జీవనయానం శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ రామ్మోహన్ గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్.